దేవుని నామమున మీకందరికీ వందనములు. 125వ కీర్తన మొదటి వచనం చదువుకుందామా. 125వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభువా నాయన, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ వాక్యం మేము ధ్యానించబోతూ ఉండగా నిలబడి నీ వాక్యం ప్రకటిస్తున్నటువంటి నేను వట్టివాణ్ణి, మట్టివాణ్ణి, మానవ మాతృని తండ్రి, నీ నోటి బూరగా మీరు నన్ను వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నారో, ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని స్థిరపరచాలని ఆశపడుతున్నారో ఆ వాక్కులు మీరు మాకు అనుగ్రహించి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు అనేటటువంటి విషయాన్ని కీర్తనకారుడు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో నమ్మిక అనేటటువంటి పదాన్ని మనం గమనించినప్పుడు క్రైస్తవ జీవితానికి నమ్మిక అనేటటువంటిది ఒక పునాది వంటిది. ఎందుకంటే నమ్మకం అనేటటువంటిది లేకుండా మనము మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మనము కొనసాగించలేనటువంటి పరిస్థితి. క్రైస్తవ విశ్వాసానికి అదే విధముగా ఈ లోక సంబంధమైనటువంటి విశ్వాసానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే, ఈ లోక సంబంధమైనటువంటి నమ్మకం అనేటటువంటిది కళ్ళతో చూస్తే నమ్ముతారు, కానీ క్రైస్తవ నమ్మకానికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటంటే మన కంటికి కనిపించినటువంటి కార్యాలను కూడా మనము నమ్మేటటువంటి నమ్మకము క్రైస్తవుల యొక్క నమ్మకం. ఇక్కడ కూడా కీర్తనకారుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, యెహోవా యందు నమ్మిక ఉంచడము ద్వారా మనకు కలిగేటటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి లాభాల గురించి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరములు సేవా పరిచర్యలో ముందుకు కొనసాగించినటువంటి శిష్యులు ఆయన చనిపోయి తిరిగి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనను చూసినప్పుడు వాళ్ళు ఆయనని నమ్మలేనటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు కొంతమంది శిష్యులకు కనిపించినప్పుడు ఆ కనిపించిన వారిలో తోమా లేడు. తోమా తిరిగి వచ్చినప్పుడు ఆ మిగిలినటువంటి శిష్యులందరూ కూడా మేము యేసు ప్రభువుని చూశాము, ఆయన మా మధ్యకు వచ్చాడు అని అన్నప్పుడు తోమా ఆ విషయాన్ని నమ్మలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేస్తాడు అని యేసుక్రీస్తు ఆయన బ్రతికినన్ని దినములు వాళ్ళకు చెప్తూనే వచ్చాడు. నేను తిరిగి లేస్తాను, తిరిగి లేచి నేను తండ్రి దగ్గరికి ఆరోహణమై వెళ్తాను అని చెప్పినప్పటికీ కూడా ఆ మాటను తోమా నమ్మలేకపోతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పెను. చాలండి. ఇక్కడ తోమా పలుకుతున్నటువంటి మాటలు మనం చూస్తే, ఏ తోమా అయితే మాటలు పలుకుతున్నాడంటే యేసుక్రీస్తుతో ప్రత్యక్షముగా ఆయన సేవా పరిచర్యలో కొనసాగుతూ అనేకమైనటువంటి అద్భుత కార్యాలని, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలని చూసినటువంటి తోమా చనిపోయిన వారిని తిరిగి లేపినటువంటి యేసుక్రీస్తుతో పాటు పరిచర్య చేసినటువంటి తోమా పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమంటూ ఉన్నాడు అంటే, మీరు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా నేను నమ్మను. నేను యేసుక్రీస్తును చూసి ఆయన యొక్క
చేతి మేకుల గుర్తులను చూచి నా వ్రేళ్లను ఆ మేకుల గుర్తులతో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మనని వారితో చెప్పాను. అంటే చాలా సందర్భాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము పరిశీలించుకున్నప్పుడు ఇంతగా దేవునితో సహవాసము కలిగినటువంటి తోమాయే దేవుని యొక్క కార్యాలను ఆయన నమ్మలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి 27వ వచనం కూడా ఒకసారి మనం చదువుకున్నట్లయితే, తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. చాలండి. యేసుక్రీస్తు తోమాతో పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలానే చాలాసార్లు మన ఆత్మీయ జీవితాలు ఇలానే ముందుకు పోతూ ఉంటాయి. ఎందుకంటే దేవుని యొక్క కార్యాలు మన కంటికి కనిపిస్తే తప్ప మనము నమ్మము అనేటటువంటి పరిస్థితులు చాలాసార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఇక్కడ కూడా తోమాతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇంతకాలము నాతో పాటు సేవా పరిచర్యలో నువ్వు ముందుకు కొనసాగావు కదా, నువ్వు నా యొక్క గాయాల్లో నువ్వు చేతులు పెట్టి చూస్తే కానీ నమ్మవు అనేటటువంటి మాట నువ్వు పలకడానికి లేదు. నువ్వు అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసివై నువ్వు ముందుకు వెళ్ళమని తోమాతో ప్రభు పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా నువ్వు 29వ వచనం కూడా చదువమ్మా. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. చాలండి. యేసు ప్రభువు తోమాతో ఏమని పలుకుతూ ఉన్నాడు అంటే, నువ్వైతే నన్ను చూచి నమ్మావు కానీ నన్ను చూడకుండా నమ్మినటువంటి వారు ధన్యులు. చాలా సందర్భాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగించినప్పుడు కానీ, దేవుడు మన జీవితాల్లో మనల్ని ఆశీర్వదించినప్పుడు కానీ మన యొక్క నమ్మకము ఆయన మీద ఉంటుంది. కానీ దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగించినప్పుడు, దేవుడు మన జీవితాల్లో మనల్ని ఆశీర్వదించినటువంటి పరిస్థితుల్లో మన యొక్క నమ్మిక కేవలము మన యొక్క మాటలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఎందుకంటే దేవుణ్ణి మేము నమ్ముతూ ఉన్నాము, ఆయనంటే మాకు విశ్వాసము, ఆయన మార్గములో మేము కొనసాగుతూ ఉన్నామని నోటితో చెప్పడం అనేటటువంటిది చాలా సులువైనటువంటిది. కానీ కార్యరూపకము దాల్చేటప్పుడు దేవుని మనము ఆయన కార్యాలు మన కంటికి కనిపించకుండా మనము నమ్మడం అనేటటువంటిది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఎందుకంటే మానవులుగా మనము ఈ భూమి మీద మనము జీవించేటప్పుడు ఒక వ్యక్తిని మనము నమ్మాలి అంటే ఆ వ్యక్తి యొక్క గుణగణాలు మనము తెలుసుకొని ఉండాలి. ఇక్కడ కూడా కీర్తనకారుడు అదే మాట చెప్తూ ఉన్నాడు. యెహోవా యందు ఎందుకు నమ్మిక ఉంచమని చెప్తూ ఉన్నాడు అంటే, ఆ నమ్మిక ఉంచడం ద్వారా మనకు కలిగేటటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాల గురించి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. తిరిగి 125వ కీర్తన 1వ వచనం కాడికి వచ్చేసరికి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు అని చెప్తూ మొట్టమొదటిగా ఏమని చెప్తూ ఉన్నారంటే, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఎవరైతే దేవుని యందలి నమ్మిక ఉంచుతారో వాళ్ళు కదలకుండా నిత్యము నిలిచేటటువంటి సియోను కొండలాగా ఉంటారు అనేటటువంటి వాగ్దానాన్ని ఇక్కడ కీర్తనకారుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. సియోను కొండకున్నటువంటి ప్రత్యేకతను మనము గమనించినట్లయితే, ఏ పర్వతం మీదైతే అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడో అదే పర్వతం గురించి ఇక్కడ మనకు చెప్పడం చూస్తూ ఉన్నాము. ఏ పర్వతం మీద యెహోవా దేవుడు నివసిస్తూ ఉన్నాడు అని ఇశ్రాయేలీయులు అందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారో ఆ పర్వతం గురించి ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. అదే విధముగా ఏ పర్వతం అయితే దావీదు పురముగా పిలువబడుతూ ఉందో ఆ పర్వతం గురించి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు మహారాజు చనిపోయిన తర్వాత దావీదును దేవుడు ఆశీర్వదించి దావీదుని ఒక సమాధానకరమైనటువంటి స్థితిలోకి దేవుడు తీసుకొచ్చిన తర్వాత ఆయన రాజ్య పరిపాలన చేయడానికి ఈ యొక్క దావీదు పురమును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దావీదు పురము సియోను కొండ మీద ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరైతే యెహోవా యందు నమ్మిక కలిగి మన యొక్క జీవితాలను మనము కొనసాగిస్తామో మన యొక్క ఆత్మీయ జీవితాలు కానీ ఈ లోక సంబంధమైనటువంటి జీవితాలు ఎప్పటికీ కూడా కదలకుండా స్థిరముగా నిలిచేటటువంటి సియోను కొండలాగా మన యొక్క ఆత్మీయ జీవితాలు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలను మనం గమనించినప్పుడు
దేవుడు వారి జీవితాల్లో అనేకమైనటువంటి శ్రమల మార్గం గుండా దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో అసమాధానం కావచ్చు, ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు గుండా దేవుడు వారిని నడిపించేటప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళని మనం గమనించినప్పుడు వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి ఎక్కడ కూడా కదిలించబడకుండా స్థిరముగా వాళ్ళు దేవుని మీద ఆనుకొని ముందుకు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే యెహోవా యందలి వాళ్ళకున్నటువంటి హృదయపూర్వకమైనటువంటి నమ్మకం. మనందరికీ నమ్మకం ఉంది. నమ్మకం ఉంటేనే మనము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము. నమ్మకం లేకుండా ఎవ్వరం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము కొనసాగించట్లేదు. కానీ ఈ నమ్మకం అనేటటువంటిది మనము కేవలము నోటితో పలికేటటువంటి నమ్మకంగా ఉందా, లేకపోతే హృదయపూర్వకంగా దేవుణ్ణి మనము నమ్మేటటువంటి పరిస్థితి మనకు ఉందా లేదన్న విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఏ వ్యక్తులనైతే దేవుడు పరీక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడో, ఏ వ్యక్తులనైతే దేవుడు పరిశోధించడానికి ఇష్టపడుతూ ఉన్నాడో, ఆ వ్యక్తులు దేవుని మీద ఉంచేటటువంటి నమ్మకాన్ని మనం చూసినప్పుడు ఇదే మాట మనకు గుర్తుకొస్తుంది. ఎన్ని రకాలుగా పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి ఎప్పుడు కూడా కదిలించబడకుండా స్థిరమైనటువంటి సియోను కొండలాగా ఉండడానికి కారణం ఏమిటంటే వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు నమ్మటం. ఇదే స్థితిని మనము కూడా చేరుకోవాలని కీర్తనకారుడు ఇక్కడ ఆశపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనము మనుషులుగా జీవించేటప్పుడు అనేక రకములైనటువంటి శ్రమలు మనకు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా మన నమ్మిక మనము స్థిరపరచుకోవాలి అనేటటువంటి మాటని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 22వ వచనము. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 22వ వచనము. ఇప్పుడైతే సియోనను కొండకును జీవమగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. చాలమ్మా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క 22వ వచనంలో సియోను కొండకున్నటువంటి ప్రాధాన్యత గురించి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. సియోను కొండకును జీవము గల దేవుని పట్టణము. ఎవరైతే ఈ యొక్క యెహోవా యందలి నమ్మిక ఉంచి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తారో అలాంటి వారి యొక్క ఆత్మీయ జీవితము ఎక్కడ కట్టబడుతుంది అనేటటువంటి మాటలు మనం గమనిస్తే జీవము కలిగిన దేవుని పట్టణముగా ఉంటుంది. పరలోకపు యెరూషలేము వేవేల కొలది దేవదూతల యొద్దకును. అంటే సియోను కొండకున్నటువంటి ఇంత గొప్ప ప్రాముఖ్యతను గురించి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. ఇలాంటి అనుభవంలోనికి మన యొక్క ఆత్మీయ జీవితాలు రావాలి అంటే మనకుండవలసినటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణం ఏమిటంటే యెహోవా యందలి మనము హృదయపూర్వకముగా మనము నమ్మిక ఉంచడం అనేటటువంటి మాట గురించి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో దేవుడు మన జీవితాల్లో మన యొక్క నమ్మికను స్థిరపరచడానికి అనేక రకములైనటువంటి అనుభవాలు దేవుడు మన జీవితాల్లో దయచేస్తాడు. చాలామంది దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క పరిస్థితుల్ని బట్టి, ఈ యొక్క అనుభవాలను బట్టి వాళ్ళ యొక్క నమ్మికను వాళ్ళు స్థిరపరచుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ఆత్మీయ జీవితాలను మనం గమనించినప్పుడు దేవుడు వాళ్ళ జీవితాల్లో పంపించినటువంటి అనుభవాలను బట్టి వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలో ఆ అనుభవాలను వాళ్ళు అర్థము చేసుకోలేక దేవుడు అనుమతించినటువంటి శ్రమలను వాళ్ళు వ్యర్థమైనటువంటి అనుభవాలుగా వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. దేవుడు మనల్ని పరీక్షించేటప్పుడు మన యొక్క నమ్మికాన్ని స్థిరపరచుకోవడానికే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. కానీ చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ యొక్క పరీక్షను మనము అర్థం చేసుకోలేక మన యొక్క స్థిరమైనటువంటి నమ్మికను మనము స్థిరపరచుకునేటటువంటి అనుభవాన్ని మనము కోల్పోతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది భక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. అనేక రకములైనటువంటి అనుభవాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూసినట్లయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం.
రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రము వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోదగిన వారు 44,760 మంది ఉండిరి. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలీలు అన్యులతో వాళ్ళు ఇక్కడ యుద్ధము చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ అన్ని గోత్రాల్లో కూడా ఎంతమంది యుద్ధము చేయడానికి వాళ్ళు సిద్ధముగా ఉన్నారు. శత్రువు వాళ్ళకు ఎదురుగా వచ్చి నిలబడుకున్నప్పుడు ఈ శత్రువును ఎదుర్కోవడానికి వాళ్ళల్లో అందరూ ఎంతమంది అయితే యుద్ధము చేయడానికి సన్నద్ధులుగా ఉన్నారో, ఎంతమంది అయితే యుద్ధము చేయడానికి నేర్పరితనము కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఎంతమంది గురించి చెప్తున్నాడంటే 44,760 మంది ఉండిరి. వీళ్ళు ఇప్పుడు ఎవరితో వీళ్ళు ఇశ్రాయేలీలు యుద్ధము చేయాలి అంటే 19వ వచనాన్ని చూసినట్లయితే చదువమ్మా. వీరు హగ్రీయులతోనూ యతూరు వారితోనూ నాఫీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. చాలండి. నాలుగు రాజ్యాలతో వీళ్ళు యుద్ధం చేయడానికి ఇక్కడ సిద్ధపడుతూ ఉన్నారు. వీళ్ళు ఉండేది కేవలం 44,000 మంది. వీళ్ళు ఈ 4 దేశాల వాళ్ళతో యుద్ధం చేయడానికి సిద్ధపడిన తర్వాత ఇక్కడ మనం చూసిన 21వ వచనం చూసినట్లయితే యుద్ధమందు వారు దేవునికి మొర్రపెట్టగా, చాలండి, యుద్ధము చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు వాళ్ళు దేవునికి మొరపెడుతున్నట్టున్నారు మనం చూసినట్లయితే. ఎందుకంటే దేవుని యందలి వాళ్ళకున్నటువంటి నమ్మకము వాళ్ళ చేత దేవునికి మొరపెట్టేటట్లు చేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పరిస్థితులు చాలా సందర్భాల్లో మనకు అనుకూలముగా లేనప్పుడు మనము దేవుని మీద ఆయాసపడ్డానికే మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే ఈ పరిస్థితి కలగడానికి కారణం ఏమిటి అని మొట్టమొదట మనము పరిశోధిస్తూ ఉంటాం, ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాం కదా. ఎందుకు మాకు ఈ శ్రమ కలిగింది అనేటటువంటి దాని మీద చాలాసార్లు మనము మన యొక్క సమయాన్ని మనము వృధా చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుని దగ్గర చేసేటటువంటి పని ఏమిటంటే శక్తికి మించినటువంటి యుద్ధం వాళ్ళు చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళ ముందు ఉన్నటువంటి సైన్యము వాళ్ళకంటే కూడా 4 గింతలు గొప్పగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నారు అంటే పరిస్థితులకు తగినట్లుగా వాళ్ళు దేవుని మీద నమ్మకం ఉంచుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెహోవాకు మొరపెట్టేటటువంటి అనుభవం మనము నేర్చుకోవాలి. మన జీవితాల్లో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్ని మనము అధిగమించి ఆ పరిస్థితుల గుండా మనము ప్రయాణం చేయాలి అంటే, మన యొక్క నమ్మకాన్ని మనము స్థిరపరచుకోవాలి అంటే మొట్టమొదటిగా మనము ఆయనకు మొరపెట్టేటటువంటి అనుభవాన్ని మనము నేర్చుకోవాలి. వారందరూ కూడా దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున, యెహోవా మీద వాళ్ళు నమ్మకం ఉంచారు. మనందరం కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాం. కానీ ఆ మొరపెట్టేటటువంటి పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో ఈ కార్యము దేవుడు మా పక్షాన జరిగిస్తాడా జరిగించడా అనేటటువంటి అపనమ్మకము మన జీవితాల్లో మనము కొనసాగిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఇశ్రాయేలీల్ని మనం గమనించినట్లయితే వాళ్ళు కేవలము ఆయనకు మొరపెట్టడమే కాకుండా యెహోవా యందలి వాళ్ళు నమ్మకం ఉంచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పరిపూర్ణంగా ఆ యొక్క నమ్మకాన్ని మనము దేవుని మీద పెట్టాలి. ఈ కార్యాన్ని మా పక్షాన దేవుడు జరిగించగలడు అనేటటువంటి నమ్మకం ఎప్పుడైతే మనము స్థిరపరచుకుంటామో అప్పుడు చూసినట్లయితే ఆయన వారి మొర ఆలకించెను. దేవుడు మన మొరను ఆలకించకుండా ఉండడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఆయన్ని మనము పరిపూర్ణంగా ఆయన్ని మనము నమ్మకపోవటం. ఇది ఇక్కడ ఇశ్రాయేలీయులైతే దేవుని వైపు చూశారు, ఆయనకు మొరపెట్టారు, వాళ్ళ పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని దేవుడి మీద వాళ్ళు ఉంచారు. కాబట్టి చదువమ్మా. ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను కనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. చాలండి. ఈ యొక్క శత్రువుల్ని జయించడానికి యెహోవా వారికి సహాయము చేయడానికి కారణం ఏమిటంటే కేవలము యెహోవా మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకం. కాబట్టి మనము కూడా మన శత్రువుని మనము జయించాలి అంటే ఖచ్చితముగా దేవుని మీద మనము నమ్మకం పెట్టుకోవాలనేటటువంటి మాటను ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చదువమ్మ తర్వాత భాగం కూడా.
అగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 70,000 ఒంటెలను, పశువులను, 2,70,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకుని. చాలండి. ఎంతమంది జనమును పట్టుకున్నారండి? 1,00,000 మంది జనమును, విస్తారమైనటువంటి పశువులని వాళ్ళు పట్టుకోవడానికి కారణం ఏమిటంటే యెహోవా దేవునికి వాళ్ళు మొరపెట్టారు. దేవుడు వాళ్ళ మొరను ఆలకించడానికి ఆయన యందు వాళ్ళు నమ్మిక ఉంచారు. కాబట్టి యెహోవా దేవుడు వారికి సహాయం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా మనం పరిశీలించుకున్నట్లయితే కదలకుండా నిత్యము నిలిచేటటువంటి సియోను కొండలాగా మన యొక్క జీవితాలు ఉండాలి అంటే దేవునికి మనము ఖచ్చితంగా మొర పెట్టాలి. ఆ పెట్టేటటువంటి మొరలో దేవునికి ఏమి కనిపించాలంటే నమ్మిక అనేటటువంటిది కనిపించాలి. హృదయపూర్వకమైనటువంటి నమ్మకం మనము దేవుని మీద పెట్టినప్పుడు పరిస్థితులు ఎలాగున్నా కూడా వాటన్నిటిని సరిచేసి మనకు సహాయం చేసేటటువంటి శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు అనేటటువంటి విషయాన్ని కీర్తనకారుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే 125వ కీర్తన 2వ వచనం చదువమ్మా. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. 3వ వచనం కూడా చదువమ్మా. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు. చాలండి. ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఎవరైతే యెహోవా యందలి నమ్మిక ఉంచుతారో అలాంటి వారి పట్ల దేవుడు చేసేటటువంటి రెండో కార్యాన్ని మనం చూసినట్లయితే నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు. నీతిమంతులు దేవుని యందలి మనకు కలిగేటటువంటి నమ్మకము మనకు ఏమి కలుగు చేస్తుందంటే మనలో నీతిని పెంపొందిస్తుంది. ఎప్పుడైతే మనము పరిపూర్ణమైనటువంటి హృదయముతో దేవుణ్ణి నమ్మడానికి మనము నేర్చుకుంటామో, ఎప్పుడైతే మన యొక్క పూర్ణ హృదయముతో దేవుణ్ణి నమ్మడం మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతామో ఆ యొక్క నమ్మకము మనలో నీతిని కలుగు చేస్తుందనేటటువంటి విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కలుగు చేసినటువంటి నీతి మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే మనము పాపము చేయకుండా ఆ నీతి అడ్డుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ నమ్మకానికి నీతికి పాపముకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం గమనిస్తే చాలా సందర్భాల్లో మనము కొంతమంది వ్యక్తుల్ని గమనించినప్పుడు వారి జీవితాల్లో పాపములో పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే దేవుని యందలి వాళ్ళకు నమ్మకము లేకపోవడం అన్న విషయాన్ని మనము గ్రహించాలి. ఎప్పుడైతే మనము పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని దేవుని మీద మనం ఉంచుతామో ఆ నమ్మకం మనకు నీతిని కలుగు చేస్తుంది. ఈ నీతి మనము పాపము వైపు వెళ్లకుండా అది అడ్డుకుంటుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 2-3 వచనాలు. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములగు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరెను. మార్గముననున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. చాలండి. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే సౌలు రాజైనటువంటి సౌలు ఫిలిష్తీయులను తరవడం మానిన తర్వాత ఆయన తిరిగి తన రాజ్యానికి వచ్చినప్పుడు ఆయనకి దావీదు పలానా ప్రాంతంలో ఉన్నాడు అని తెలిసిన తర్వాత దావీదును తరుముకోవడానికి సౌలు 3,000 మందితో బయలుదేరి వస్తూ ఉన్నాడు. దావీదైతే అరణ్యములో సౌలు చేతికి చిక్కకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అరణ్యములో ఎక్కడ దాక్కోవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దావీదుని ఇప్పుడు సౌలు మహారాజు 3,000 మందితో ఆయన్ని పట్టుకోవడానికి ఇప్పుడు బయలుదేరి వస్తూ ఉన్నాడు. వచ్చేటటువంటి పరిస్థితిని మనం గమనించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గుహలోకి వచ్చినప్పుడు ఆ గుహలో దావీదుతో పాటు ఉన్నటువంటి అనుచరులందరిలో కూడా ఆల్రెడీ వాళ్ళు గుహలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌలు మహారాజు ఆ గుహలోకి వస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఏ శత్రువు అయితే దావీదుని వెతుకుతూ ఉన్నాడో, ఏ సౌలు మహారాజు అయితే దావీదుని చంపాలని చూస్తూ ఉన్నాడో అలాంటి దావీదు చేతికి ఇప్పుడు సౌలు మహారాజు దొరికినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దొరికినప్పుడు కింద వచనం చదువమ్మా, 4వ వచనం చదువమ్మా.
దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా. చాలండి. ఇక్కడ ఎప్పుడైతే సౌలు గుహలో ఉన్నాడు అని దావీదుకి అతనితో ఉన్నటువంటి జనులకు తెలిసిందో వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే, నీకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు అనేటటువంటి మాట దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు, మనల్ని బాధపరిచినటువంటి వాళ్ళు మన చేతికి చిక్కినప్పుడు ఎదుటి వ్యక్తులు ఇచ్చేటటువంటి చాలా ఉచితమైనటువంటి సలహా ఏమిటంటే, నిన్ను ఆ విధంగా బాధ పెట్టారు కదా, నీకు మంచి అవకాశం వచ్చింది కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు పగ తీర్చుకో అనేటటువంటి మాట చాలా సులువుగా చెప్తారు. మానవులుగా మనకున్నటువంటి నైజం కూడా ఏమిటంటే, సో మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి దేవుడే ఈ అవకాశం ఇచ్చుంటాడు అని పలికే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళే దావీదుతో ఉన్నటువంటి వాళ్ళు కూడా దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు కదా, నీ శత్రువులని నీ చేతికి అప్పగిస్తానని, ఇప్పుడు నీకు మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు సౌలును చంపడానికి వెనుక తీయబాకు అనేటటువంటి మాట దావీదుతో ఉన్నటువంటి వాళ్ళు పలికినప్పుడు చూసినట్లయితే 4వ వచనం చివరి భాగం చదువమ్మా. దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. చాలండి. దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే, సౌలుకు తెలియకుండా అతని యొక్క పై వస్త్రాన్ని కోసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చేతికి శత్రువు దొరికాడు, మంచి అవకాశం వచ్చింది, చంపేసి అతను రాజు అవ్వడానికి గొప్ప అవకాశాన్ని దావీదు జార విడుచుకుంటున్నాడని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అనిపిస్తూ ఉంది. కానీ దావీదు అయితే దేవుని యందలి నమ్మిక ఉంచి ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజున దేవుడు నన్ను రక్షిస్తాడు, నా శత్రువులందరి చేతిలో నుంచి దేవుడు నన్ను విడిపించగలిగినటువంటి శక్తిమంతుడని దావీదు నమ్మాడు కాబట్టి దావీదు చేత పాపము చేయనీయకుండా ఈ యొక్క దావీదు యొక్క నమ్మకం అడ్డుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన జీవితాలను కూడా మనం పరిశీలించుకున్నప్పుడు మనల్ని అవకాశం వచ్చినప్పుడు పాపము వైపు మనము నడవకుండా మనల్ని ఆపేటటువంటిది దేవుని మీద మనం ఉంచుకునేటటువంటి నమ్మకం. దావీదు మొట్టమొదటి నుంచి పరిపూర్ణంగా దేవుని మీద నమ్మాడు. ఎందుకంటే అతను ఎక్కడ రాజ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు, రాచరికపు వ్యవహారాలు తెలిసినటువంటి వ్యక్తి కాదు, యుద్ధ విద్యలు నేర్చుకున్నటువంటి వ్యక్తి కాదు దావీదు. కేవలం ఆయన యొక్క నమ్మకం ఎవరి మీదంటే దేవుని మీద నమ్మిక ఉంచాడు. కాబట్టి ఇక్కడ సౌలుని చంపడానికి దావీదు ముందుకు రావటం లేదు. ఏమంటున్నాడు అంటే, అతని యొక్క వస్త్రపు చెంగును మాత్రమే కోశాడు. కోసిన దానికి కూడా దావీదు పశ్చాత్తాపడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 5వ వచనం చదువమ్మా. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సునొచ్చి. చాలండి. అతని పై వస్త్రం కోసినందుకు కూడా దావీదు బాధపడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టను అనేటటువంటి మాట దావీదు పలికి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సౌలు యొక్క వస్త్రపు చెంగును కోయడానికి కూడా ఆయన బాధపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కింద వచనం కూడా చదువమ్మా. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. చాలండి. దేవుని చేత అభిషేకము నొందినవాడు కనుక అతని పట్ల నేను ఈ కార్యము చెయ్యను అనేటటువంటి మాటను దావీదు భక్తుడు సౌలు పట్ల చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే, దేవుని యందలి మనము నమ్మిక ఉంచినప్పుడు పరిస్థితులు మనకు ఎంత వ్యతిరేకముగా అయినప్పటికీ కూడా మన శత్రువు మీద మనము పగ తీర్చుకునేటటువంటి అవకాశం మనకు వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని పాపము చేయనీయకుండా అడ్డుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ దావీదు మహారాజు ఈ పరిస్థితుల్లో సౌలును చంపి తిరిగి అతను రాజ్యానికి రాజు అయినట్లయితే అతన్ని చూసినటువంటి ఆ ఇశ్రాయేలీల జనములందరూ కూడా ఇతను సౌలును చంపి రాజు అయ్యాడు అనేటటువంటి మాట మాట్లాడతారే తప్ప దేవుని చేత అభిషేకించబడినటువంటి రాజు అనేటటువంటి మాట ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో మాట్లాడరు. అంత గొప్ప పాపము చేయకుండా దావీదుని ఆపినటువంటిది కేవలము అతనికి దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా చాలా సందర్భాల్లో దేవుని యొక్క బిడ్డల మీద కానీ దైవజనుల మీద మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతూ ఉంటాం. సాతాను మనకు మంచి అవకాశాలు కల్పిస్తాడు. ఎందుకంటే మన యొక్క నమ్మికను పరీక్ష చేయడానికి సాతాను ఇష్టపడుతూ ఉంటాడు. వీళ్ళు నిజముగా దేవుని
దేవుని యందలి నమ్మిక కలిగి ఉన్నారా, లేకపోతే వీళ్ళు కేవలం నోటితోనే నోటి మాటల ద్వారా వీళ్ళు నమ్మిక కలిగి ఉన్నారా అని పరీక్షిస్తూ ఉంటారు. దావీదు మనకు చూపినటువంటి మాదిరి ఏమిటంటే, ఎట్టు పరిస్థితుల్లో కూడా మీ శత్రువులు కానీ మీ పగవారు మీ చేతికి చిక్కినప్పుడు మీరు వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి లేదు అనేటటువంటి మాటను స్పష్టం చేశాడు. ఎందుకంటే మనం పగ తీర్చుకున్నప్పుడు దేవుడు మన పక్షాన నిలబడడు అనేటటువంటి మాటను చాలా క్లియర్గా ఇక్కడ దావీదు చెప్పడం చూస్తూ ఉన్నాం. చివరి భాగం కూడా చదువమ్మా. యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను. చాలండి. ఎవరిని బట్టి చంపనన్నాడు అంటే, యెహోవాను బట్టి నేను అతన్ని చంపను అనేటటువంటి మాటను చాలా క్లియర్గా ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ చదివినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు 7వ వచనం కూడా చదువమ్మా. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపెను. చాలండి. దావీదు పాపము చేయడమే కాకుండా దావీదు యొక్క ప్రజలు చేయకుండా కూడా దావీదు ఇక్కడ అడ్డుకుంటున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుని యందలి మనకున్నటువంటి నమ్మకము మనము పాపము చేయకుండా మనల్ని అడ్డుకుంటుంది అనేటటువంటి మాటని ఇక్కడ కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాలను కూడా మనం పరిశీలించుకున్నట్లయితే, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండున్నట్లు, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము పాపము చేయడానికి మనము చేతులు చాస్తున్నట్లయితే దేవుని పట్ల మనకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం లేదన్న విషయాన్ని మనము గ్రహించాలి. ఇదే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. 3వ విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే 125వ కీర్తన 3వ వచనము బి భాగం చదువమ్మా. భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. చాలండి. ఎప్పుడైతే మనము యెహోవా యందలి నమ్మిక ఉంచి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిస్తామో అప్పుడు భక్తిహీనుల యొక్క రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. అంటే భక్తిహీనుల యొక్క రాజదండం అంటే భక్తిహీనులు మన మీద ప్రభుత్వము చేయకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు అనేటటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. ఈ దుష్టుడైనటువంటి అపవాది మన మీద ప్రభుత్వం చేయకుండా అపవాదికి చేతికి మనము చిక్కకుండా ఉండాలి అంటే ఆయన యందలి మనము పరిపూర్ణమైనటువంటి నమ్మకము కలిగి మనము జీవించాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చాలండి. ఇక్కడ పేతురు భక్తుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అపవాది ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ వాళ్ళని పాపములో పడవేయాలి అనేటటువంటి ఆలోచనతో గర్జించు సింహం ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో అలాగ తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు నా యందలి పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఉంచినట్లయితే అపవాదికి చేతికి మీరు చిక్కకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను అనేటటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. మనకు అపవాదికి మధ్య ఒక అడ్డుగోడను దేవుడు పెడతానంటూ ఉన్నాడు. ఏందా అడ్డుగోడ అంటే, నమ్మకం అనేటటువంటి అడ్డుగోడను మనకు అపవాది మధ్యలో పెట్టి దేవుడు అపవాది యొక్క కనుదృష్టి మన మీద పడకుండా దేవుడు కాపాడుతానని మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఇక్కడ దయచేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మోషే యొక్క తల్లి మనకు కనిపిస్తూ ఉంది. నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చూసినట్లయితే, నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ఇక్కడ చదువమ్మా. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. చాలండి. ఇక్కడ
చూసినట్లయితే మనము మోషే యొక్క తల్లికి దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ దేశపు రాజు ఆజ్ఞ ఇచ్చాడు, ఎవ్వరు కూడా చిన్నపిల్లలు ఎవ్వరు కూడా బ్రతికి ఉండడానికి వీలు లేదు అనేటటువంటి శాసనాన్ని ఆ దేశంలో పుట్టించినప్పటికీ కూడా 3 నెలలు ఈ యొక్క మోషే యొక్క తల్లి జకోబేదు అనేటటువంటి స్త్రీ మోషేని 3 నెలలు ఇంట్లో కాపాడడానికి కలిగిన కారణం ఏమిటంటే బిడ్డ బ్రతికి ఉండాలన్న ఆశ ఉండొచ్చేమో, కానీ దేవుని యందలి పరిపూర్ణమైనటువంటి నమ్మకం వాళ్ళకి లేకపోతే ఆ బిడ్డను వాళ్ళు అంతకాలము జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఒక చిన్న బిడ్డని ఒక శబ్దం కూడా బయటికి రానియకుండా 3 నెలలు కాపాడారంటే 24/7 అంటే 24 గంటలు ఎవరో ఒకరు ఆ బిడ్డ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆ బిడ్డ ఏడిస్తే శబ్దం బయటకు వస్తుంది, ఏడవకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ బిడ్డను కాపాడడానికి కారణం ఏమిటంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఏదో ఒక విధముగా నా బిడ్డను బ్రతికిస్తాడు అనేటటువంటి నమ్మకం ఆ తల్లికి ఉండింది. కాబట్టి ఒక గొప్ప నాయకుడిని ఆ యొక్క తల్లి గర్భము ద్వారా దేవుడు పుట్టించాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులని తమ యొక్క బానిసత్వము నుంచి విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పరచుకున్నటువంటి క్రమం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కేవలము సాధారణమైనటువంటి పరిస్థితుల్లో మోషే పుట్టలేదు, సాధారణమైనటువంటి పరిస్థితుల్లో మోషే పెంచబడలేదు. మోషేని మనం గమనించినప్పుడు దుష్టుడి యొక్క కన్ను మోషే మీద పడకుండా పుట్టినప్పటి నుంచి దేవుడు మోషేని కాపాడుతూ ఉన్నాడు. దీనికి కలిగిన కారణం ఏమిటంటే జకోబేదు అయినటువంటి మోషే యొక్క తల్లి దేవుని మీద ఉంచినటువంటి నమ్మకాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే నమ్మకాన్ని దేవుడు మన దగ్గర నుంచి కూడా ఆయన ఆశిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని మనము దేవుని వైపు మనం ఉంచుతామో అప్పుడు దేవుడు ఖచ్చితముగా దుష్టుడి యొక్క చేతికి మనల్ని ఎప్పుడు కూడా అప్పగించడు. దుష్టుడి యొక్క చేతిలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాము అన్న విషయాన్ని మనము గ్రహించినప్పుడు ఒక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడైనా మన నమ్మకము సడలిపోయిందా, ఎక్కడైనా మనలో అపనమ్మిక కలుగుతుందా అన్న విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. 10వ వచనం కూడా చదువమ్మా. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. చాలండి. ఏ బిడ్డ అయితే చంపివేయబడవలసి ఉందో, ఏ బిడ్డనైతే చంపేయాలి అని రాజు ఆజ్ఞ ఇచ్చాడో ఆ తల్లి యొక్క నమ్మకం ద్వారా ఆ బిడ్డ బ్రతికించబడుతూ ఉన్నాడు. బ్రతికించబడమే కాకుండా దుష్టుడి యొక్క కన్ను ఆ బిడ్డ మీద పడకుండా దేవుడు కాపాడి భక్తిహీనుల యొక్క రాజదండము ఆ బిడ్డ మీద పడకుండా దేవుడు ఆ బిడ్డను కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే రాజు ఇచ్చినటువంటి శాసనం ఏమిటంటే చిన్న బిడ్డలను అందరినీ కూడా చంపివేయాలని శాసనం ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఆ శాసనాన్ని దేవుడు రూపుమాపి మోషే యొక్క తల్లి యొక్క నమ్మకాన్ని బట్టి ఆయన యొక్క రాజకుమారుడుగా చేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 10వ వచనం చూసినట్లయితే ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. అంటే ఏ రాజదండము, ఏ భక్తిహీనుల రాజదండం అయితే అతన్ని నాశనం చేయాలని చూసిందో ఆ రాజదండము దగ్గరికే దేవుడు మోషేని తీసుకెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనికి కలిగినటువంటి కారణం ఏమిటంటే దేవుడి మీద అతని యొక్క తల్లి ఉంచినటువంటి నమ్మకం. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము కట్టుకునేటటువంటి క్రమంలో ఎలాంటి నమ్మకాన్ని మనము కొనసాగిస్తున్నామన్న విషయాన్ని మనము పరిశీలించుకోవాలి. దేవుడు దుష్టుడి యొక్క రాజదండం మన మీద పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే పరిపూర్ణమైనటువంటి నమ్మకము మనకు దుష్టుని మధ్యలో దేవుడు పెడతాడు. ఎప్పుడు పెడతాడు అంటే ఆ నమ్మకాన్ని విడవకుండా చివరి వరకు మనము కొనసాగించాలి. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి 3 శ్రేష్టమైనటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడంటే యెహోవా యందలి మీరు పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉంటే మీరు ఎలాగుంటారనే మాటలు చెప్తూ మొట్టమొదటిగా కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు అంటున్నాడు. రెండవదిగా చూసినట్లయితే నీతిమంతులు పాపము చెయ్యకుండా ఆ యొక్క నమ్మకం మనల్ని తప్పిస్తుందని చెప్తూ ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే భక్తిహీనుడు రాజదండము నీతిమంతుల మీద ఉండదు అనేటటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి అనుభవము, ఇలాంటి స్థిరమైనటువంటి నమ్మకముతో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.